గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్కారం శశికాంత్. నమస్కారం. మనం చూసాం అంటే కొంతమంది చేసేటువంటి నిర్లక్ష్యం వల్ల అది మన దాకా కూడా వచ్చేటువంటి అవకాశాలు కొన్ని ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పల్లవి ప్రశాంత్ విషయంలోనే చూసాము. హీజ్ అ విన్నర్, బట్ అతనికి కూడా తప్పలేదు. బయటకు వచ్చిన తర్వాత అవర్స్ కూడా గడవలేదు, వెంటనే జైలుకి తీసుకువెళ్ళిపోవటం జరిగింది. ఎవరో చేసినటువంటి తప్పులకి ఈయన బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కొందరు నిర్లక్ష్యం వల్ల కూడా మనం బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. చట్టాలు అసలు ఇటువంటి వాటి మీద ఏం చెప్తున్నాయి, కామన్ ప్రజలకు కూడా ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ టాపిక్ మీరు ఏదైతే తీసారో చాలా మైన్యూట్ థిన్ లైన్స్ తోటి దాగున్న టాపిక్. లేకపోతే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఎందుకు అవ్వాలి? అవును, ఓకే. సో మీరు చాలా కరెక్ట్ టాపిక్ తీసారు. దీని మీద మనం చర్చించుకోవాలంటే అక్కడ కొన్ని వందల మంది, వేల మంది. బిఫోర్ దాట్ అసలు ఈ పల్లవి ప్రశాంత్ టాపిక్ ఎలా వచ్చింది? బిగ్ బాస్లో 105 days 106 days ఓన్లీ మైక్రోఫోన్తోనే ఉన్నాడు ఆయన. ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు ఎనీ అదర్ అవుట్ సైడ్ వరల్డ్. బయట ప్రపంచానికి ఆయనకి సంబంధం లేదు. బయటకు వచ్చాడు, అరెస్ట్ అయ్యాడు. ఇది అంతే కదా జరిగింది. బయట ప్రపంచంతో సంబంధం, బయటకు వచ్చాడు, అరెస్ట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇది ఏంటి అన్నది చూసుకుంటే అసలు అరెస్ట్ ఎందుకు అయ్యాడు? అలా కూడా అరెస్ట్ అవుతారా జనాలు? సంబంధం లేని విషయాల్లో కూడా అరెస్ట్ అవుతారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. కానీ ఇక్కడ సంబంధం ఉందని కొంతమంది, నాకేం సంబంధం లేదని ఈ పల్లవి ప్రసాద్ వాదిస్తుంది జరుగుతుంది. ఎట్టకేలకి ఎట్లా జరిగినా ఏం జరిగినా అరెస్ట్ అవుతే అయింది, పోలీస్ స్టేషన్కి పోతే పంపిస్తాం జరిగింది, జైలుకి పంపిస్తాం జరిగింది. బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నాడు. అయితే ఇట్లా చాలామంది బలైతం జరుగుతూ ఉంటుంది, రైట్? ఒక్కసారి అరెస్ట్ అయ్యాడు అంటే ఆయన క్రిమినల్ అని కాదు, ఆయనను ఓన్లీ అక్యూజ్డ్ అంటారు. అక్యూజ్డ్ని ఒకవేళ తప్పు ప్రూవ్ చేస్తే అప్పుడు కన్విక్టెడ్ అవుతారు. ఓకే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఓన్లీ ఒక అక్యూజ్డ్ లాగా ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక్కడే ఇన్ని గొడవల్లో పల్లవి ప్రశాంత్ రాయి తీసుకొని బస్సును పగలగొట్టాడా లేక పగలగొట్టలేదా, ఇవన్నీ ఇప్పుడు మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది కాబట్టి అది ప్రూవ్ చేసిన తర్వాత మనకు బయటకు వస్తుంది. అయితే పర్టికులర్గా పల్లవి ప్రశాంత్ టాపిక్ మనం ఇప్పుడు మాట్లాడుకోలేం, ఎందుకంటే అది సబ్జుడిస్లో ఉంది. అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాగా కేసెస్ తీసుకొని మనం మాట్లాడుకోవచ్చు, కంపారిజన్లో మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, ఎట్లా మాట్లాడుకోవచ్చు అంటే ఇప్పుడు తప్పు నేను చేయలేదు కానీ మీరు అనుభవించాల్సి వచ్చింది, రైట్? ఇట్లా మనం కంపారిజన్లో వేరే కేసెస్, అనేక కేసెస్ తీసుకొని మాట్లాడచ్చు. అందులో మనం ఉదాహరణకి 1-2 కేసెస్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఊర్లలో కానివ్వండి, లేకపోతే చట్టం అవగాహన లేని మనుషులు సిటీలో కూడా చాలామంది ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, దానికి వాటర్ ట్యాంక్ కట్టమని ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాము. ఓకే, మనమే మన ఇల్లే కట్టించుకుంటున్నాం, కాంట్రాక్టర్కి ఇస్తాం కదా, మనం కట్టాం కదా ఇల్లు. ఆ కాంట్రాక్టరు ఆ వాటర్ ట్యాంక్, మన ఇంటి మీద వాటర్ ట్యాంక్ కట్టేటప్పుడు సరిగ్గా కట్టలేదు. ఓకే, ఆ విషయం మనం చూడలేదు, గమనించలేదు. మనం కొన్నాళ్ళ తర్వాత ఆ వాటర్ ట్యాంక్ పగిలి చుట్టుపక్కల ఇళ్ళన్నీ, అట్లాంటి కేసెస్ అయినాయి కూడా, చాలా ప్లేసెస్లో అయినాయి కూడా అట్లాంటి కేసెస్. ఆ పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు పగిలి చుట్టుపక్కల ఇళ్లలో నీళ్ళకి వెళ్ళి కొంతమంది చనిపోతాం కూడా జరిగింది, కొంతమంది దానివల్ల ఎన్నో డ్యామేజెస్ జరుగుతాం కూడా జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఎవరిని ఆ కేసులో బాధ్యుడిలాగా చూపించాలంటే ఈ కాంట్రాక్టర్ ఒక బాధ్యుడైతే ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన కూడా ఒక బాధ్యుడు, ఆ ఇంటి ఓనర్ కూడా బాధ్యుడే. ఓకే, అది ఎలా అంటే ఒక పెద్ద అపార్ట్మెంట్కి చాలా పెద్ద వాటర్ ట్యాంక్ కట్టాల్సి వస్తుంది. ఓకే, ఆర్ ఒక పెద్ద విల్లా వెంచర్కి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టాల్సి వస్తుంది. ఈ విల్లా వెంచర్ ఎవరైతే వేసారో దాని ఓనర్ కానీ దాని డెవలపర్ కానీ మంచివాడికి కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఆ కాంట్రాక్టర్ సివిల్ ఇంజనీర్ అయితే ఆ సివిల్ ఇంజనీర్ సర్టిఫికేట్ చూడాలి, ఆయన ఆల్రెడీ ఇంతకుముందు కట్టుంటే ఎక్స్పీరియన్స్ చూడాలి, ఇంతకుముందు ఎక్కడైనా కట్టుంటే వెళ్ళి అది ఎన్నేళ్ళు అయింది కట్టి అది స్ట్రాంగ్గా ఉందా లేదా చూడాలి. ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఆ కాంట్రాక్టర్ పైన, ఎవరైతే ఆ ఓనర్ ఉన్నాడో, ఆ డెవలపర్ ఎవరైతే ఆ వెంచర్ డెవలప్ చేస్తాడో ఆయన చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎప్పుడైతే ఈ ట్యాంక్ పగిలిపోయే వాటర్ వెళ్ళి, లేకపోతే ఆ ట్యాంక్ పడి ఎవరైతే జనాలు ఎవరైనా పోయినా, లేకపోతే పబ్లిక్ డ్యామేజెస్ ఏమైనా నష్టం జరిగినా ఖచ్చితంగా ఈ డెవలపర్ కూడా బాధ్యత అవుతాడు, ఆ కాంట్రాక్టర్ కూడా బాధ్యత అవుతాడు. అదవుతుంది కదా సార్ మీకు? దీన్నే వైకేరియస్ లయబిలిటీ అంటారు. ఓకే, అలాగే ఇంకొక ఉదాహరణకు తీసుకుంటే మనం ఊర్లలో పొలాలు ఉంటాయి, పొలాల్లో మనం పురుగుల మందు వేస్తాం. దేనికి వేస్తాము? అందులో ఉండే
ఇవి వామ్స్ కానీ ఇవి కానీ పంట నష్టం కలగకుండా అవి చచ్చిపోవాలని చెప్పేసి మనం పురుగుల మందు వేస్తాం, పెస్టిసైడ్స్ వాడతాం. అప్పుడు ఏదైనా పక్కన పొలంలో నుంచి ఆవులు కానీ లేకపోతే మేకలు కానీ వచ్చి ఇవి తినేసి మేసి ఒకవేళ చచ్చిపోతాం జరిగితే ఈ పొలంలో వాళ్ళు బాధితులు అవుతారు. ఎప్పుడైతే మీరు పురుగుల మందు జల్లుతారో అది హానికరం అని తెలిసినప్పుడు దానికి ఖచ్చితంగా ఫెన్సింగ్ పెట్టి ఆ 4 రోజులు ఆ ఎఫెక్ట్ పోకుండా ఉండడానికి ఫెన్సింగ్ కట్టి ఆ ఎఫెక్ట్ పోయిన తర్వాత మళ్ళీ ఆ ఫెన్సింగ్ తీయాలి. ఇది చాలామంది కేర్లెస్. చాలా వెంచర్స్ సిటీలో కూడా చాలా వెంచర్స్ మొన్న నాకు తెలిసిన వెంచర్లలో కూడా ఇట్లా పాయిజన్ వేస్తే పక్కన వాళ్ళ బర్రెనో అవునో వచ్చి తిని చచ్చిపోయింది. దానికి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. అట్లనే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, లేబర్ పిల్లలు, వాళ్ళు వచ్చి అందులో ఏమైనా ఆడుకుంటూ అది నోట్లో పెట్టుకున్న ఏళ్ళు మట్టి కానీ అది కానీ వాళ్ళు కూడా చనిపోయే ఇది ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా అని చూడాలి. అలాగే ఇంకో ఉదాహరణ తీసుకుంటే కారు. నాగరాజు గారు నాకు ఒకసారి మీ కారు అర్జెంట్ కావాలి అని నేను తీసుకుంటే మీరు ఒకవేళ నాకు ఇచ్చారంటే మీ పని అంతే. ఓకే, ఫస్ట్ నాకు డ్రైవింగ్ చేసి కారు డ్రైవింగ్ వచ్చా రాదా తెలుసుకోవాలి. మీరు లైసెన్స్ ఉందా లేదా తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా నేను ఆయన పక్కన కూర్చున్నాను, ఆయన నడిపేటప్పుడు బాగానే నడుపుతాడా లేదా తెలుసుకోవాలి. మీరు అసలు నాకు లైసెన్సే లేదు, నాకు కారు నడిపితే సరిగ్గా రాదు, ఒక 2 సార్లు 3 సార్లు లైఫ్లో నడిపా, మీరు నాకు కారు ఇచ్చేస్తే ఆ కారు వేసుకెళ్ళి నేను ఎవరైనా గుద్దేసి 2-3 చచ్చిపోతే నాతో పాటు నాగరాజు గారు బాధ్యతలు అవుతారు. అర్థమైంది కదండి మీకు? సో ఇట్లాంటివన్నీ వైకేరియస్ లయబిలిటీస్ కిందకు వస్తాయి. సో ఇలాగే నాగరాజు గారు లీగల్ హెయిర్స్ అంటారు. ఒకవేళ భర్త ఏదైనా అప్పు చేసి చనిపోవడం జరిగితే లీగల్ హెయిర్ ఇమీడియట్గా భార్యకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, ఒకవేళ అదే భర్త పెళ్లి కాకుండా ఒక ఇంట్లో ఉండి బిలో 18 years, ఇప్పుడు మనం చూసాం ఎన్నో యాక్సిడెంట్స్ అండి నాగరాజు గారు, తాగేసి వెళ్ళి కార్లతో గుద్దేసి వీళ్ళకి వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ లైబుల్, దే ఆర్ వైకేరియస్లీ లైబుల్ అండ్ పేరెంట్స్ని తీసుకెళ్ళి జైల్లో పెడతాం జరిగింది. ఈ మధ్యకాలం లాస్ట్ 2 years బ్యాక్ మనం చూసాం కదా హైదరాబాద్లో యాక్సిడెంట్స్. అందులో పేరెంట్స్ని పిలిపించారు, ఎందుకంటే కార్ ఏమో ఫాదర్ పేరు మీద ఉంది, పిల్లోడికి లైసెన్స్ లేదు, ఆ కార్ తీసుకెళ్ళి గుద్దేశాడు. రైట్, ఇప్పుడు ఆ పిల్లోడితో పాటు మదర్ ఫాదర్ని కూడా లైబుల్ చేస్తారు, మెయిన్ ఫాదర్ని. ఓకే, ఇట్లా అనేక రకాలుగా నేను కాదు కదా అని వదిలేస్తే అది చాలా తప్పు అవుతుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా నేను కాదు కదా అంటే పాపం పల్లవి ప్రశాంత్ విషయం స్టోరీ వేరు, అది సబ్జుడీస్లో ఉంది కాబట్టి మళ్ళీ మనం డెప్త్కి వెళ్ళలేము. ఓకే, నేను చెప్పేది ఈ పల్లవి ప్రశాంత్ ఓన్లీ కంపారిజన్ మాత్రమే మనం తీసుకొని మాట్లాడుతున్నాం. ఎవరో చేసిన తప్పుకి మనం బాజులు అవ్వకూడదు అన్నప్పుడు మనం కూడా ఎక్కడో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆర్ అసలు ఆ తప్పులో మనం చేయలేనప్పుడు దాన్ని ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టి మనం ఫైట్ చేయాలి. ఇప్పుడు ఈ పల్లవి ప్రశాంత్ కేసులో ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టి ఫైట్ చేసుకోవాలి. ఆయన ఎవిడెన్సెస్ ఏమైతే పెట్టారో ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఇవి అని ఎవిడెన్సెస్ పెడతారు, ఆ ఎవిడెన్సెస్ కరెక్టా రాంగా ప్లస్ ఈయన చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాలి. ఎలా సార్ అంటే వేరే వాళ్ళ నిర్లక్ష్యానికి మనం బలైపోతున్నాం అంటే అవుతామండి. ఇప్పుడు మనము సమాజంలో బతుకుతున్నాము, మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, ప్లస్ మనకి రూల్ బుక్ అని ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రతిదానికి ఇండియన్ పీనల్ కోడ్ అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని, సివిల్ కోడ్స్ అని ఇట్లా బోల్డ్ ఉంటాయి. ఓకే, సో ఈ రూల్ బుక్స్ కొంచెం ఇట్లాంటి వీడియోస్ చూసి జనాలు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ మనకి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు లా ఒక సబ్జెక్ట్ అయి ఉంటే బాగుంటుందని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ చిన్నప్పుడు చదివేటప్పుడు స్కూల్స్లోనే లా ఒక సబ్జెక్ట్ లాగా పెడితే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి దే విల్ ఆల్మోస్ట్ నో ఆల్ ద రూల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అది లేదు, బట్ అట్లీస్ట్ మన వీడియోస్ అయినా చూసి కామన్ పబ్లిక్ కానీ లేకపోతే ఎవరైనా కానివ్వండి అవేర్నెస్ క్రియేట్ అవ్వగలిగితే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ లోపు ఏదైనా సలహాలు కావాలంటే దే కెన్ అప్రోచ్ అస్. ఓకే, చిన్న డౌట్ సార్ నాకు, అంటే వైకేరియస్ లయబిలిటీస్ అన్నారు కదా, ఏ సెక్షన్ వర్తిస్తుంది, ఎన్ని రోజులు జైలుకి వెళ్ళే అవకాశం? చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు నాగరాజు గారు మీరు. ఈ వైకేరియస్ లయబిలిటీకి ఒక సెక్షన్ ఉంది. ఓకే, దాన్ని IPC 34 అంటారు, ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 34 ప్రకారము. ఇప్పుడు ఇందాక ఇచ్చిన ఉదాహరణలో మీ కారు నేను తీసుకెళ్ళి గుద్దేస్తే నాకు సంబంధం లేదు అనుకుంటానికి లేదు. మీరు మీ కారు నేను తీసుకెళ్ళి గుద్దేస్తే నేనెంత బాధ్యుడినో మీరు అంతే బాధ్యులు అవుతారు. చూసి ఇవ్వాలి కదా నడుపుతాం వస్తుందా రాదా. సో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 34 ప్రకారము ఇందులో పనిష్మెంట్ పడుతుంది. ఆ వైకేరియస్ లయబిలిటీలో మనం ఎట్లాంటి తప్పు చేస్తామో దానికి మళ్ళీ ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. ఒకవేళ నేను మీ కారు తీసుకెళ్ళి నేను ఎవరైనా గుద్దేశాను, చచ్చిపోయాడు అనుకోండి, ఆ మనిషి చనిపోయాడు అనుకోండి, అది కల్పబుల్ హోమోసైడ్ సెక్షన్ 300 అట్రాక్ట్ అవుతుంది. అంటే నాకు తెలుసు నా కారు రాదని నేను తీసుకెళ్ళాను, ఎవరైనా గుద్దుతే చనిపోయే ఛాన్స్ ఉందని తెలుసు, కానీ నేను వాడిని చంపేయాలని తీసుకెళ్ళలేదు.
కానీ నేను కార్తో గుద్దితే వాడు చచ్చిపోతాడని తెలుసు, అయినా కూడా ఆ కారు తీసుకొని వెళ్ళాము. వాడికి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు, కానీ పాపం నేను గుద్దం వల్ల చచ్చిపోయాడు కదా. దట్ విల్ కమ్ అండర్ కల్పబుల్ హోమోసైడ్ విచ్ విల్ అమౌంట్ టు మర్డర్. ఓకే, అదే చాలా డేంజర్ అండి ఇవన్నీ సెక్షన్స్. ఏ సంబంధం లేకుండా జైల్లో చాలా మంది కూర్చుంటున్నారు, ఏ సంబంధం లేకుండా, విజ్ఞానం లేక. ఎన్ని ఇయర్స్ సార్ జనరల్గా? ఇప్పుడు అదే అంటున్నానండి, ఈ పనిష్మెంట్ ఏదైతే ఆ వైకేరియస్ లయబిలిటీలో నేను తెలియక తప్పు చేస్తానో ఆ తప్పు వల్ల ఎంత డ్యామేజెస్ జరిగిందో మళ్ళీ డిఫరెంట్ సెక్షన్స్ అందులో అప్లికబుల్ అవుతాయి. ఒక అమ్మాయిని నేను ఒక దగ్గర తీసుకెళ్ళాను. ఓకే, నాకు తెలుసు ఆ ప్లేస్లోకి వెళ్తే డేంజరు. అక్కడ ఇప్పుడు మనం కొన్ని రేప్ కేసెస్ తీసుకుంటే, గ్యాంగ్ రేప్ కేసెస్, ఇవి అబ్బాయిలు చాలామంది అమ్మాయిలతో వెళ్తూ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఈ అబ్బాయి కాకుండా వేరే వాళ్ళు వచ్చి రేప్ చేస్తాం జరుగుతుంది. ఈ అబ్బాయికి తెలుసు ఐ కాంట్ ప్రొటెక్ట్ హర్ అని, అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళకూడదు. అట్లాంటప్పుడు ఆ రేప్ కేసెస్లో ఈ అబ్బాయిని కూడా ఛార్జ్ చేసే పరిస్థితి ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా నాగరాజు గారు, నువ్వు బలహీనుడివి, నీకు ఇట్లా వెళ్తే ఒక అమ్మాయిని అట్లా తీసుకెళ్తే డేంజర్ ఛాన్సెస్ ఉన్నాయని తెలుసు కూడా నువ్వు అక్కడ తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో కనుక పడి ఇట్లాంటి రేప్ కేసు ఏమంటే ఆ అబ్బాయి కూడా బాధ్యుడు. వైకేరియస్ లయబిలిటీలో కొంతమంది ఫ్యాన్ వార్ పెట్టుకొని థియేటర్స్కి నష్టం కలగజేస్తూ ఉంటారు. మరి అది హీరోల దాకా వెళ్ళదా అండి? అది ఖచ్చితంగా వెళ్తుందండి. ఇది మళ్ళీ మీరు మంచి కాంట్రడిక్షన్ ఇది. ఎందుకు మరి వాళ్ళు అరెస్ట్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు మీరు. అరెస్ట్ అవ్వాలి, వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వాలి. బట్ మళ్ళీ ఇది మళ్ళీ వేరే టాపిక్ వెళ్తుంది. ఇది ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు అంటే అందులో ఎన్నో జాప్యాలు జరుగుతాయి, దానివల్ల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, రికమెండేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్కడో అక్కడ పెద్దవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మీద అరెస్ట్ కాకుండా బయటపడుతూ ఉంటారు. అది సొసైటీలో మనం దాన్ని అవాయిడ్ చేస్తామన్నది ఫ్యూచర్లో జరుగుతుంది. ఇప్పటికే 80-90% కవర్ అయింది బాగా. ఇంకొక 10% నెక్స్ట్ 10-20 ఇయర్స్లో అది కూడా కవర్ అయిపోతుంది. ఇంకా పెద్ద చిన్న ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నట్టు లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. చిన్న జాబ్ చేసే వ్యక్తికి కూడా ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తాం, స్టార్ట్ అయింది సమాజంలో ఇప్పుడిప్పుడు. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత హీరో లేదు, కామన్ మ్యాన్ లేదు. ఎవరు ఏ తప్పు చేసినా కూడా ఖచ్చితంగా సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా యంగ్ బ్లడ్ వస్తుంది ఇప్పుడు. సో దే విల్ నాట్ కేర్ ఫర్ ఎనీవన్. ఇప్పుడు నాగరాజు గారు మీరు అడిగిన మళ్ళీ క్వశ్చన్ ఇంకో పాయింట్ కూడా ఉంది. వీళ్ళు హీరోస్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఒక స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత దే విల్ హ్యావ్ ఏ పిఆర్ టీమ్, లీగల్ టీమ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అక్కడ వాళ్ళు మేనేజ్ చేస్తాం జరుగుతుంది. వెంటనే డ్యామేజ్ని కంట్రోల్ చేసేస్తారు వాళ్ళు. ఓకే, ఒక హీరో వల్ల ఏదైనా అన్ఫార్చునేట్గా ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న లీగల్ టీమ్ కానీ, పిఆర్ టీమ్ కానీ, యాంటిసిపేటరీ బెయిల్స్ కానివ్వండి, లేకపోతే హైకోర్టుకి వెళ్ళి క్వాషెస్ చేస్తాం కానీ, ఇలాంటివి జరుగుతాయి. ఇదే విషయము పల్లవి ప్రశాంత్ లాంటి సామాన్యుడికి జరిగినప్పుడు అంత ఫాస్ట్గా లీగల్ టీమ్స్, ఈ అబ్బాయి ఇప్పుడే కదా గ్రో అవుతుంది. సో ఆ లీగల్ టీమ్స్, పిఆర్ టీమ్స్ ఏం లేవు, లోపలికి వెళ్ళాడు. వెరీ సింపుల్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్. ఏదైనా సరే అండి, లీగల్గా మీరు ఇస్తున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అవసరం కూడాను. బట్ రైట్ టైంలో మీరు నేను కూర్చొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సిరీస్. థ్యాంక్ యూ. అంటే చాలామంది మన వీడియోస్ చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? కొంతమంది డైరెక్ట్ మన షోలోనే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు. నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ల్యాండ్ ప్రాబ్లము, ఫినాన్షియల్ ప్రాబ్లము, మనీ ప్రాబ్లము, లేదా లోన్ యాప్ వాళ్ళు ఇలా చేస్తున్నారనో, లేదా కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లోనే గొడవలు అవుతుంటాయి. భార్య బాధితుల సంఘం ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది వైఫ్స్ తట్టుకోలేక, అంటే నార్సిస్టిక్ హస్బెండ్స్ ఉంటారు, వాటిని తట్టుకోలేక బయటకు వద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన షోలోకి రావటం కానీ లేదా మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం కానీ చేద్దాం అనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే బేసిక్గా కరెక్ట్ నాగరాజు గారు, బేసిక్గా మీరు అనేది ఏంటంటే సివిల్, ఫ్యామిలీ, క్రిమినల్, ఈ ఫైనాన్షియల్, ఈ ప్రాబ్లమ్స్ మీరు అన్నీ అనేవి. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్, లోన్స్, ఇవన్నీ అంటున్నారు కదా. క్లుప్తంగా లీగల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే క్రిమినల్, సివిల్, ఫ్యామిలీ కేసెస్, ఈ 3 కేసెస్ కూడా మనం టేకప్ చేస్తాం జరుగుతుంది. తప్పకుండా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్కి ఎనీ టైమ్ యూ కెన్ కాల్, వాట్సాప్ ఆర్ మెసేజ్. ఇంతకు ముందు అనుకున్నట్టుగా మన 24/7 అవైలబుల్. ఎందుకంటే క్రిమినల్ కేసెస్ ఇట్లాంటివి ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. లాయర్స్ అన్న జనరల్లీ ఈ పర్టికులర్ టైమింగ్స్ ఇట్లా అని ఏం లేదండి. డెఫినెట్గా మనం నోతే సుమన్ టీవీ ద్వారా 24/7 యూ కెన్ కాంటాక్ట్ అస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అడ్వకేట్ శశికాంత్ గారిది షోలో పాల్గొనాలనుకున్నా, లేదు డైరెక్ట్గా మీకు ఉండేటువంటి పర్సనల్ ప్రాబ్లం త్రూ లీగల్ క్లియర్ చేసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే కూడా నేను వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది, నేను శశికాంత్ గారు. ఆ విధంగా సరే మీరు లీగల్గా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.